బ్రేకింగ్ చూస్తున్నాం. ఎట్టకేలకు అజ్ఞాతం నుండి బయటకు వచ్చారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పరారీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సారావుపేటలో ప్రత్యక్షమయ్యారు. పిన్నెల్లిపై నమోదైన హత్యాయత్నం కేసులో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించడంతో వెంటనే ఆయన అజ్ఞాతం నుండి బయటకు వచ్చారు. 3 కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయనను అరెస్టు చేయవద్దని నిన్న మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే మాచర్ల నుంచి పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పైన ఈవీఎం ధ్వంసం కేసులో ఒక కీలక ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా మరి హైడ్రామా కొనసాగింది. దాదాపు 48 గంటల పాటు హైడ్రామా కొనసాగినటువంటి నేపథ్యంలో అటు ఎన్నికల సంఘం సీరియస్ అవటం, అటు డీజీపీ సీరియస్ అవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఆయన పట్టుకునేందుకు కూడా శత విధాలా ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టుని ఆశ్రయించాడు. హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి 10 సెక్షన్స్ నమోదు చేశారు. ఏదైతే 307 తో పాటు ఏదైతే పీడీ యాక్ట్ తో పాటు కూడా మొత్తం 10 సెక్షన్స్ సంబంధించి కూడా ఇప్పటికే ఆయనకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి టీడీపీ ఆరోపణలు, టీడీపీ ఫిర్యాదుల మేరకు కూడా మరి మరో 2 కేసులు యాడ్ అయినటువంటి పరిస్థితి కనపడింది. అటు ఎస్సీ ఎస్టీ కేసు, 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఆయనపై నమోదైనటువంటి నేపథ్యంలో నిన్న మళ్ళీ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 6వ తారీఖు వరకు కూడా ఏ అభ్యర్థిని కూడా మరి అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్ కట్ గా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి కొన్ని షరతులతో కూడినటువంటి అంశాలను లేవనెత్తింది హైకోర్టు. ఏదైతే మరి ఆయన ప్రతి రోజు సాయంత్రం ఎస్పీ ఆఫీస్ లో హాజరవ్వాలి, అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గంలో అంటిపెట్టుకుని ఉండాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మరో వ్యాఖ్యలు కూడా చేసింది. ఎప్పటికప్పుడు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కూడా ఎన్నికల కమిషన్ అటు ఎస్పీ నిఘా ఉంచాలని కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అజ్ఞాతం వీడి రాత్రి లేట్ నైట్ లో కూడా ఆయన ఎస్పీ కార్యాలయానికి హాజరయ్యారు. ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి బుక్ లో కూడా సంతకం పెట్టాల్సి ఉంటది కాబట్టి ఆయన న్యాయవాదులతో లోపలికి వచ్చిన తర్వాత ఆయన ప్రక్రియ పూర్తి చేసుకుని మళ్ళీ తిరుగు మార్గంలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రతిరోజు సాయంత్రం పూట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4వ తారీఖు వరకు కూడా జరగబోయే ఎన్నికల ఫలితాల వరకు కూడా మరి ఆయన రావాలి. ఆ తర్వాత 5వ తారీఖు ఫలితాలు అయిపోయిన తర్వాత మరోసారి 6వ తారీఖు కూడా దీనిపైన హైకోర్టు దీనిపైన డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. దానిపైన పూర్తి వివరాలు తెలిసిన తర్వాత కూడా మరోసారి అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన న్యాయవాది, అదేవిధంగా పిన్నెల్లికి సంబంధించినటువంటి న్యాయవాది కూడా మరి వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా జరిగేటువంటి అవకాశం. ఏది ఏమైనా 4వ తారీఖు జరగబోయేటువంటి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియకి అటు అధికారులు ఎస్పీ స్థాయి అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఈ రోజు డీజీపీ కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. 3వ తారీఖు నుంచి కూడా మద్యం వ్యాపారాలు, దుకాణాలు అందరూ కూడా బంద్ చేయాలి. అదేవిధంగా ఎక్కడికక్కడ లాడ్జీలు కానీ హోటల్స్ కూడా మెరుగుదాడులు చేయాలి. కొత్త వారు కనబడితే ఖచ్చితంగా కస్టడీలో తీసుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నిన్న నరసరావుపేటకు కూడా మరి ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా, అదేవిధంగా డీజీపీ హరీష్ గుప్తా కూడా నరసరావుపేటని సందర్శించారు. ఏదైతే జరుగుతున్నటువంటి 4వ తారీఖు జరగబోయేటువంటి ప్రక్రియ పైన కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు అటు కింద స్థాయి అధికారులతో పాటు కూడా అందరికీ మరి రాబోయేటువంటి రోజుల్లో 4వ తారీఖు జరగబోయేటువంటి పరిణామాలు, అదేవిధంగా తర్వాత మరి విజయోత్సవ సభలు కానీ ఎలాంటి బాణాసంచాలు కానీ కాల్చడానికి వీల్లేదండి ఇప్పటికే ప్రభుత్వం ఒక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఉన్నత అధికారులు అటు కలెక్టర్ కానీ ఎస్పీ స్థాయి అధికారులు కూడా చాలా సీరియస్ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎక్కడ కూడా గతంలో జరిగినటువంటి ఘర్షణలు, ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణలు మరోసారి రిపీట్ అవ్వకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అధికారులకు అటు రెవెన్యూ శాఖ అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.